ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 17వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? 4 సంఘటనలు జరుగుతాయి. ఆ 4 సంఘటనల యొక్క వివరాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా పద్ధతిగా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. తెలివితేటలు కలిగి ఉంటారు. సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఆలోచనలు చాలా స్థిరంగా ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ 17వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో వీరికి 4 సంఘటనలు జరుగుతాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మీ యొక్క సన్నిహితులను కానీ మిత్రులను కానీ ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిని కలుసుకోవటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి యొక్క అడ్రస్ కానీ లేకపోతే ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేదు. దీని గురించి మీరు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రోజు అనుకోకుండా వారిని కలుసుకునే పరిస్థితులు మీకు వస్తాయి. ఖచ్చితంగా కలుసుకోగలుగుతారు. అలాగే కన్యా రాశి జాతకులు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఈ రోజు మీకు ఆ ఫలితం అయితే దక్కబోతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. పరిస్థితులు అన్ని అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో దీని గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క శుభవార్త వల్ల చాలా ఆనందపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు ఆ అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు. దానికి సంబంధించి ఊహించని విధంగా ఒక ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మరొక సంఘటన మాత్రం ప్రతికూలంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులతో అంటే మీ తోబుట్టువులతో కానీ తల్లిదండ్రులతో కానీ లేదా మీ సంతానంతో కానీ చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదమైతే ఉంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. మీ యొక్క బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలతో కఠినంగా మాట్లాడి బంధాలను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఇటువంటి ఊహించని 4 సంఘటనలైతే జరుగుతాయి. అయితే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలైతే ఉన్నాయి. చాలా కాలంగా మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఒక నిర్ణయాన్ని అయితే ఈరోజు తీసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో కూడా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి కారణంగా మాత్రం మీరు కొంత స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. విశ్రాంతి అనేది చాలా అవసరం. అలాగే ఈరోజు మీరు నిద్రలేమి వల్ల కొంత అలసటకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే గృహిణులు ఉన్నారో వారి యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీరు ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడటం వల్ల కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీకు కొంతమంది వ్యక్తులు అనవసరమైన సలహాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తనైతే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని కీలకమైన మార్పులు కూడా అతి త్వరలో ఉండబోతున్నాయి. మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి మీరు కొన్ని ఊహించని నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. నూతన వ్యక్తుల పరిచయం కూడా అతి త్వరలో మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజు మాత్రం ఊహించని విధంగా 4 సంఘటనలు జరుగుతాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించండి. శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన,
మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి